ఓ కాంట్రాక్టర్ పైన బెదిరింపులు అలాగే కులం పేరుతో దూషణ కేసులో అరెస్ట్ అయిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నం పైన అత్యాచారం కేసు కూడా నమోదైంది. ఇక బెంగళూరు కేంద్ర కారాగారంలో ఉన్న ఆయన ఓ సామాజిక కార్యకర్త పైన అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ క్రమంలోనే పోలీసులు ఆయన పైన రేప్ కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ పైన ఇవాళ ప్రత్యేక కోర్టు తీర్పు అయితే వెలువరించనుంది. ఒకవేళ ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా జైలు నుంచి అడుగు బయట పెట్టిన వెంటనే రేప్ కేసులో ఎమ్మెల్యేను పోలీసులు మళ్లీ అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ కోర్టు బెయిల్ నిరాకరిస్తే బాడీ వారెంట్ పైన కూడా కస్టడీలోకి తీసుకుంటామని వివరించారు. తనకు పరిచయమైన మునిరత్న తరచూ తనకు ఫోన్లు చేస్తూ సన్నిహిత్యం పెంచుకున్నారని, ఇక ఆ తర్వాత ముత్యాల నగర్లోని ఓ గోడౌన్కి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక దీనిని ఆయన రికార్డ్ చేశాడని, ఆ విషయం కూడా బయటికి వస్తే ఆ వీడియోలన్నింటినీ కూడా బయట పెడతానని బెదిరించారని పోలీసులకు బాధితురాలు వివరించింది. అంతేకాకుండా తనను హనీ ట్రాప్కి ఉపయోగించుకోవాలని చూశారని కూడా ఆరోపించింది.